హాయ్ హలో నమస్తే నేను మీ మధుగాని రాణి. ప్రజాబల్గం ఛానల్ ఒక ఒంటరి పోరాట యుద్ధమై మీకోసం పోరాడుతుంది. ఈ వీడియో ద్వారా నేను మన రాజ్యాంగంలోని చట్టాల గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ప్రజాబల్గం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చట్టం గురించి తెలుసుకో, నీ హక్కులు నువ్వు కాపాడుకో. బెయిల్ అంటే ఏమిటి, అసలు బెయిల్ అంటే ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు వివరిస్తున్నాను. బెయిల్ అంటే పోలీసు నిర్బంధనం నుంచి ఆ న్యాయస్థానం ఆధీనంలోంచి గాని తన స్వంత పూచీపై లేదా ఇతరుల పూచీపై పోలీసులు లేదా కోర్టు ఎప్పుడు హాజరవ్వమంటే అప్పుడు హాజరవుతానని ఒప్పుకొని తాత్కాలికంగా నిర్బంధం నుంచి తప్పుకోవడం. అంటే పోలీస్ లేదా కోర్టు ఆధీనంలో నుంచి తాత్కాలికంగా విడుదల కావడం, బయటకు రావడం. బెయిల్ దొరికేది దొరకనది అంటూ ఉంటుందా? ఎస్, ఉంటుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నేరాలను రెండు రకాలుగా విభజించారు. ఒకటి బెయిల్ దొరికేది, రెండోది బెయిల్ దొరకనిది. ఈ రెండింటిని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఒక పట్టీలో చూపడం జరిగింది. సామాన్యంగా శిక్ష 3 సంవత్సరాలకు మించకుండా ఉంటే అందులో బెయిల్ దొరుకుతుంది. కొన్ని 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నా బెయిల్ దొరికేవి ఉన్నాయి. అలాగే కొన్నింటిలో శిక్ష 3 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నా కూడా దొరకనివి ఉన్నాయి. అందులో బెయిల్ దొరికేవి అని ఉంటే బెయిల్ ఖచ్చితంగా ఇవ్వాలి, అది మీ హక్కు. బెయిల్ దొరకనివి అని ఉంటే కోర్టు వారు ఇస్తేనే మీకు బెయిల్ దొరుకుతుంది. మిమ్మల్ని అరెస్ట్ చేశారనుకోండి, ఎందుకు అరెస్ట్ చేశారో పోలీసు వాళ్ళు మీకు చెప్పాలి. ఏ నేరారోపణపై మిమ్మల్ని పట్టుకున్నారో చెప్పాలి. పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చిన తర్వాత మీకు బెయిల్ దొరుకుతుందా లేదా అనే విషయం కూడా పోలీసు వారు మీకు ఖచ్చితంగా చెప్పాలి. బెయిల్ దొరికే నేరం అయితే మీకు బెయిల్ దొరుకుతుంది, తీసుకుంటారా అని అడగాలి. మీకు బెయిల్ కావాలి అని అడిగితే స్వంత పూచికత్తుపై గాని జామీనుపై గాని మిమ్మల్ని విడిచిపెట్టాలి. జామీను కావాలంటే ఎలాగా? మీరు జామీను ఎలా తీసుకొస్తారు? మీకు నిర్బంధంలో ఉన్నారు కదా, మీ జామీను ఇచ్చే వారిని జామీను ఇస్తారా అని, మరి అటువంటప్పుడు ఎలా? అందుకనే మిమ్మల్ని పోలీసు వారు అడిగి జామీనుదారులను పోలీస్ స్టేషన్ కు పిలిపించాలి. వారు వచ్చిన తర్వాత వారిని అడిగి మిమ్మల్ని విడిచిపెట్టాలి. అంటే అరెస్ట్ చేసి మీకు బెయిల్ దొరుకుతుంది అని చెప్పి దానికి కావలసిన జమానతుదారులను పిలిపించి మిమ్మల్ని మీకు బెయిల్ మీద విడిచిపెట్టాలి. ఇవన్నీ పోలీసు వారు చేయవలసినవే. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 50 ఆ విధంగా చెప్తుంది. ఒకవేళ బెయిల్ దొరకని నేరం అయితే పోలీసు వారు మిమ్మల్ని కోర్టు ముందు హాజరుపరుస్తారు. పైన చెప్పిన ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేసిన 24 గంటలలోగా మిమ్మల్ని కోర్టు ముందు హాజరుపరచాల్సింది. అప్పుడు మీరు కోర్టు ద్వారా మెయిల్ పొందవచ్చు. చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికీ సమానమే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ప్రజాబల్గం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. ఇలాంటివి ఇంకా మీరేమైనా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో కనిపిస్తున్న కింద కామెంట్ సెక్షన్ లో మాకు కామెంట్ చేయండి, మేము దాని గురించి వివరిస్తాము. థ్యాంక్ యూ.